జై భారత రాజ్యాంగం. మద్దూరు మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డుల మున్సిపల్ కౌన్సిలర్లు మరి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ని ఎన్నుకునేటువంటి అవకాశము 11/2/2026 నాడు ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు ప్రతి ఒక్కరూ ఓటు వేసే అవకాశాన్ని, మున్సిపల్లో ఓటు వేసే హక్కును ప్రతి ఒక్కరు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకోవాలి. 1951 ప్రకారము భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు ద్వారా మనం ఓటు వేసే హక్కును మనం కలిగి ఉన్నాం. కాబట్టి ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు విషయంలో నిర్లక్ష్యం చెందకుండా ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి ఒక్క మద్దూరు మండలంలో ఉన్నటువంటి 16 వార్డులు కలిగినటువంటి ప్రతి ఒక్కరు, వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మన యొక్క వార్డును అభివృద్ధి చేసుకున్నటువంటి అవకాశాన్ని, నిజమైనటువంటి నాయకుడిని ఎన్నుకునేటువంటి అవకాశము ఒక ప్రభుత్వం చేతనో, ఒక అధికారుల చేతనో, లేక డబ్బున్న వారి చేతనో మన భారత రాజ్యాంగం పెట్టలేదు. కాబట్టి అట్లాంటి ఒక నాయకుడిని ఎన్నుకునేటువంటి ఆ యొక్క పవర్ను, ఆ యొక్క వెసులుబాటును మన భారత రాజ్యాంగము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రజల చేతనే ఎన్నుకోబడినటువంటి స్వామ్యాన్ని ప్రజాస్వామ్యం అంటారు. కాబట్టి మనల్ని ప్రజాస్వామ్యము ఏర్పరచుకునేటువంటి అవకాశము మన భారత రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ఈ యొక్క భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును ముందుగా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. రెండోదిగా, ఒక ఓటు హక్కు అనేది మన యొక్క గ్రామ అభివృద్ధి, అదేవిధంగా ఓటు హక్కు అనేది మన యొక్క బలమైనటువంటి ఆయుధం. కాబట్టి ఇట్లాంటి బలమైనటువంటి ఓటు హక్కును మనము ఒక బీరుకో, బిర్యానీకో, డబ్బులకు అమ్ముకోవద్దు. ఎందుకంటే అమ్ముకుంటే ఏమవుతుంది అంటే మన యొక్క కాలనీని కానీ, మన ఊరు కానీ, మన గ్రామం కానీ, మన మున్సిపాలిటీ కానీ అభివృద్ధికి ఆటంకపరిచిన వాళ్ళం అవుతాము, అభివృద్ధిని అడ్డుకునేవారుగా అవుతాం. ఎందుకంటే నామినేట్ అయినటువంటి వ్యక్తి, నిల్చున్నటువంటి వ్యక్తి, అభ్యర్థి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత, ఇన్ని డబ్బులు నీకు ఓటర్కి ఇచ్చిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధిని చేయకపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ ఓటును అమ్ముకోకుండా మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపైన, మీ గ్రామంలో ఉన్నటువంటి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిపైన నిలబడ్డ వ్యక్తిని, ఎన్నుకోవాల్సినటువంటి వ్యక్తిని మీరు అడగడానికి అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి ఓటు నమ్ముకుంటే వాళ్ళని అడగడానికి కూడా అవకాశాన్ని మీరు కోల్పోవచ్చు. అదేవిధంగా మీరు ఎన్నుకునేటువంటి వ్యక్తులు చిన్ననాటి ఫ్రెండ్నో, లేదా మా యొక్క బంధువులనో, లేక డబ్బున్నాడనో, లేక ఇట్లా అనేకమైనటువంటి అంశాలపైన మీకు సానుభూతి చూపించి దయచేసి ఓటు వేయవద్దు. మీ కాలనీ ఎవరైతే అభివృద్ధి చేస్తారో, మీ కాలనీలో ఏ సమస్యల పట్ల పోరాటం చేస్తారో, మీ కాలనీలో ఉన్నటువంటి ఏ సమస్యనైనా మీ మాట విని మీ సమస్యల పట్ల పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడో అట్లాంటి నాయకుడిని మీరు ఎన్నుకోండి. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకుంటే మన ఊరు బాగుపడుతుంది, మన కాలనీ బాగుపడుతుంది. ఆ కాలనీలో ఉన్నటువంటి రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ కానీ, ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాల మీద నిజమైన నాయకుడిని, ప్రజల కోసం పనిచేసేటటువంటి నాయకుడిని ఎన్నుకుంటే మన కాలనీతో పాటు మన రాబోయే తరంలో కూడా మంచి నాయకునిగా ఉండిపోయే అవకాశాలు ఉంటున్నాయి. రాబోయే తరంలో కూడా నిజమైనటువంటి నాయకుడిని ఎన్నుకుంటే, అట్లాంటి ఆదర్శంగా ఉన్నటువంటి నాయకుడిని ఎన్నుకుంటే రాబోయే తరంలో కూడా
మంచివారిని ఎన్నుకోవాలన్న ఆలోచన కూడా ప్రతి ఒక్కరికి వస్తుంది. కాబట్టి ఒక బీరుకో ఒక బిర్యానీకో కొంత డబ్బులకు మీ ఓటును అమ్ముకుంటే మీ యొక్క కాలనీ అభివృద్ధిని అమ్ముకున్నట్టే. కాబట్టి మీ యొక్క డబ్బు 10 సంవత్సరాలకు సరిపడినటువంటి డబ్బు మీకు నిల్చున్న వ్యక్తి, నామినేట్ అయినటువంటి వ్యక్తి ఇవ్వగలడా? ఈ 10 రోజులు మీ వెంబడి పడితే 5 సంవత్సరాలు ఆయన వెంబడి వెళ్ళవలసి వస్తుంది. మీ సంవత్సరం పట్ల ఆయన చుట్టూ మీరు తిరగవలసి వస్తుంది. ఈ 10 రోజులు మీ వెంబడి పడుతూ మీ వెంబడి తిరిగి వచ్చేమో. ఓటు హక్కు నీకుంది కాబట్టి నీ వెంబడి పడవచ్చేమో. నీ ఇంటికి 10 సార్లు తిరిగి వచ్చేమో. ఆ 10 సార్లు తిరిగినటువంటి ఆ వ్యక్తి ఓటును నీవు అమ్ముకుంటే, ఒక బీరుకో నీవు అమ్ముడబోతే, ఒక నోటుకు నీవు అమ్ముడబోతే, నీ యొక్క సంవత్సరం పట్ల కూడా ఆయన పట్టించుకోకపోతే నీవు 5 సంవత్సరాలు ఆయన చుట్టూ తిరగవలసి అవకాశం ఉన్నది. ఒకసారి తప్పుడు వ్యక్తిని నువ్వు ఎన్నుకుంటే 5 సంవత్సరాలు నీవు ఇబ్బందుల పాలు అయ్యే అవకాశం ఉన్నది. నీతో పాటు నీ కాలనీని కూడా అభివృద్ధి చెందకుండా, ఈ 5 సంవత్సరాలు నీ కాలనీని కూడా అభివృద్ధి చెందకుండా ఈ యొక్క పనులు అట్లానే 5 సంవత్సరాల వరకు పెండింగ్లో ఉన్న అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి నిజమైన నాయకుడిని, ప్రజల కోసం పనిచేసేటటువంటి నాయకుడిని ఎన్నుకోండి. ఈ మద్దూరులో ఉన్నటువంటి 16 వార్డులలో కూడా ప్రతి ఒక్కరి నిజమైన నాయకుడిని, అది ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, నిజమైన నాయకుడిని ఎన్నుకుంటే మన ఊరు, మన గ్రామము, మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి వార్డు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరో భయభ్రాంతులకు గురి కాకండి. ఇట్లాంటి మభ్యపెడితే మాయమాటలకు లోను కాకుండా జ్ఞానముతో ఓటు వేయండి. అజ్ఞానముతో ఓటు వేయకండి. తాగిన మత్తులో నేను ఎవరికేస్తున్నానన్న అంశాన్ని కూడా మర్చిపోయి అంతగా తప్పతాగి ఓటు వేయకండి. జ్ఞానముతో ఆలోచించి నిజమైన నాయకుడు ఎవరు, నా కాలనీకి ఎవరైతే మేలు చేస్తారో, మా కాలనీ ఎవరైతే అభివృద్ధి చేస్తారన్న నాయకుడిని గుర్తించి ఓటు వేయండి. సానుభూతితో నీ రిలేషన్ అయితే ఆ రిలేషన్ని పక్కన పెట్టి, నీ స్నేహితుడైతే నీ స్నేహితుడిని పక్కన పెట్టి, అది ఇండివిజువల్ మ్యాటర్. కాబట్టి ఇది ప్రజలకు సంబంధించినటువంటి, మన కాలానికి సంబంధించిన అంశము ఈ నాయకుని ఎన్నుకోవడం. కాబట్టి ఇట్లాంటి రిలేషన్ అయినా, ఇట్లాంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా, అదేవిధంగా స్నేహితుడైనా, అదేవిధంగా డబ్బున్న వ్యక్తి అయినా, ఇట్లాంటివన్నీ పక్కన పెట్టి మన కాలనీని ఎవరు అభివృద్ధి చేస్తారు, మన కాలనీకి ఎవరైతే కరెక్టు, మన కాలనీకి సమస్యలను ఏవైతే ఉన్నాయో, ఏవైతే ప్రభుత్వం చేత కొట్లాడగలిగిన వ్యక్తి ఎవరు ఉన్నారు, వాళ్ళని ఎన్నుకొని మన కాలనీ అభివృద్ధిలో మీ వంతు ఓటు వేసి మన కాలనీని అభివృద్ధి చేసే వ్యక్తులను ఎన్నుకుంటే మన కాలనీ బాగుపడుతుంది. మన కాలంలో ఉన్నటువంటి ఆవాసాలు కూడా బాగుపడతాయి, చుట్టూ పరిస్థితులు కూడా బాగుపడతాయి. అదేవిధంగా రాబోయే తరంలో కూడా మరొక్కసారి అభివృద్ధి చేసే, మరొక్కసారి గెలిపించుకునేటువంటి అవకాశం కూడా ఆ వ్యక్తులు పనిచేసే మరొకసారి గెలిపించుకునే అవకాశాన్ని కూడా వాళ్ళు పొందుతారు. కాబట్టి దయచేసి మద్దూరులో ఉన్నటువంటి 16 వార్డులో ఉన్నటువంటి ఓటర్స్ అందరూ ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు వేయకుంటే మీరు ఓటు హక్కును, రాజ్యాంగం ఉన్నటువంటి హక్కును కూడా మీరు దుర్వినియోగపరుచుకునేటటువంటి వ్యక్తులుగా మీరు ఉంటారు. కాబట్టి మన మద్దూరు మండలం మొట్టమొదటిసారిగా మున్సిపాలిటీలో మొట్టమొదటి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కాబట్టి యువకులు రాజకీయాల్లో చాలామంది 16 వార్డులో యువకులే ఉన్నారు. కాబట్టి యువకులు కొత్త అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా నిలిచిన వారు, నామినేట్ అయిన వాళ్ళు, పార్టీలు బీఫామ్ ఇచ్చిన వాళ్ళు, ఇండిపెండెంట్గా నిలిచిన వాళ్ళు, మీ ప్రజలు మీకు ఇచ్చినటువంటి అవకాశము, పార్టీలు మీకు ఇచ్చినటువంటి అవకాశము దుర్వినియోగపరచకుండా ప్రజల పట్ల మీరు విశ్వాసం కలిగి, ప్రజల చేత మీరు ఎన్నుకోబడిన వారు అయి ఉండి ప్రజల కొరకు పనిచేసేవారిగా మీరుంటే మీ రాజకీయ భవిష్యత్తు స్థిరంగా ఉంటుంది. ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఎప్పటికైనా మహోన్నతమైన శిఖరాలను అధిరోహించిన వారే. కాబట్టి నిజమైన నాయకులుగా గుర్తింపు పొందండి. ఈ 16 వార్డులో ఉన్నటువంటి నామినేట్ అయినటువంటి వ్యక్తులు, బీఫామ్ ఇచ్చినటువంటి వ్యక్తులు
కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రజల కోసం పనిచేస్తే మిమ్మల్ని మరొకసారి గెలిపించుకునే అవకాశం ఉంటున్నది. కాబట్టి మద్దూరులో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి